ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు అనేక మంది మనలోని ఒక ఆలోచన కలిగి ఉంటారు. నేను ఎలాగ ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండగలను, ఆత్మీయ స్థితిలోని రోజు రోజుకి నేను ఎలాగ పెరగగలను, ఆత్మీయ స్థితిలోని ఏ విధంగా ఎదగగలను, ఇతరులకి నేను ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలను అన్న ఆలోచన కలిగి అనేక మంది మనలోని ఉన్నారు ఈరోజు. అయితే దానికి ఏకైక జవాబు ఏంటంటే హెబ్రీలు 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని దాని జవాబు ఉంది. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవని ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. ఈరోజు నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏ విధంగా నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండగలను, నా తరతరాలకు నేను ఏ విధంగా దీవెనకరంగా అని చెప్పి చాలా వరకు అందరికీ ఈ ఆశ ఉంటుంది. నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఒకరికి నేను ఇచ్చే స్థితిలో ఉండాలి, ఒకరికి నేను ఏదో ఒక పాఠము నేర్పించే విధంగా నా జీవితము ఉండాలి అని చెప్పి మీరు ఆశిస్తున్నట్టయితే, చాలా వరకు ఈ ఆలోచన ఉంటుంది. అయితే మీరు ఆశిస్తున్నట్టయితే అది కేవలం దేని ద్వారా సాధ్యం? బైబిల్ చదివేసింది విశ్వాసం ద్వారా. మనం చూస్తున్నాం కదా, అది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమై ఉన్నది. మనకి కంటికి కనిపించకపోవచ్చు, మనము విశ్వసిస్తున్నాము. ఈరోజు మనకు కంటికి కనిపించే వాటి ద్వారా భూమి సృష్టింపబడ్డదంటే, సృష్టిలో ఉన్న సృష్టింపబడ్డదంటే ఎవరైనా నమ్ముతారా? లేదండి. మనకు కనిపించే దాన్ని బట్టి అది సృష్టింపబడ్డది అని అంటే ఎలా నమ్ముతాము? ఆ కనిపించేది కూడా ఎలాగ సృష్టింపబడ్డది అన్నది కదా అసలైన ప్రశ్న. నిజమే, ఈరోజు దేవుడు మనలను సృష్టించాడు. ఆ దేవుని యందు మనము విశ్వాసం ఉంచుతున్నాము. ఈరోజు సైన్స్ అంటది ఇట్ ఈస్ ఫ్రమ్ అన్ యాటమ్ నుంచి భూమంతా సృష్టింపబడ్డది. యాటమ్ ఎవరు సృష్టించారు? సృష్టించింది దేవుడే కదా. దానికి జీవాన్ని ఎవరిచ్చారు? దేవుడే జీవాన్ని ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయము చూస్తే దేవుడు సృష్టిని ఎంతో ప్రేమించి ఆయన సృష్టిని సృష్టించాడు. భూమి నిరాకారముగా ఉండుట దేవుడు చూశాడు. అనీవన్ భూమి అంతా నిరాకారంగా ఉంది అని చెప్పి చూసి దేవుడు ఆశీర్వదించి భూమిలోని జీవాన్ని కలుగజేశాడు. ఎంతో గొప్ప దేవుడిని రోజు మనము సేవిస్తున్నాము. అయితే ఇక్కడ హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాను. 3వ వచనం చివరి లైన్, 4వ వచనంలో చూస్తే విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి ఇచ్చాడు? కయీను కంటే శ్రేష్టమైన బలి హేబేలు విశ్వాసమును బట్టి. కయీను అనుకోలేదు ఏమని, నా అన్న ఏమో మాంసమును ఇస్తున్నాడు దేవునికి, నేనేమో కాయగూరలు ఇస్తున్నాను దేవునికి, ఇది దేవుడు అర్పిస్తాడా అని చెప్పి కయీను చింతించలేదు తన మనసులోని. హేబేలు చింతించలేదు తన మనసులోని. హేబేలు ఏమనుకున్నాడు? నా దేవునికి నేను విశ్వాసమును బట్టి నేను పండించే ఈ పొలంలోని శ్రేష్టమైన పంట నేను దేవునికి ఇస్తాను. ఆ 10వ భాగము నేను దేవునికి అర్పిస్తాను. ఏవి మంచివో అవి నేను దేవునికి బలిగా అర్పిస్తాను. నా దేవుడు దాన్ని అంగీకరిస్తాడన్న విశ్వాసముతోటి హేబేలు దేవుని ఎదుట అర్పించాడు. అయితే 4వ వచనం మనం చూస్తే ఆ బలి
దేవునికి అర్పించిన దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేన్ని బట్టి నీతిమంతుడని తీర్చబడ్డాడు? విశ్వాసమును బట్టి నీతిమంతుడని తీర్చబడ్డాడు హేబేలు. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుచున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. నిజమే కదా, ఈ రోజుకి హేబేలు మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ఏది దేవునికి ఇస్తున్నావో అది కాదు ముఖ్యం, నువ్వు ఎంత ఇస్తున్నావో అది కాదు ముఖ్యము, నువ్వు విశ్వాసముతోటి దేవా నా దగ్గర ఉన్నది ఇది, నేను నీకు ఇది ఇస్తున్నానయ్యా అని చెప్పి విశ్వాసంతో నువ్వు దేవుని ఎదుట పెడితే దేవుడు దాన్ని 100 రెట్లు అధికంగా చేస్తాడు అని చెప్పి హేబేలు ఈరోజు ఆ హేబేలు ఒక సాక్ష్యం అది కదా. ఈరోజు మనము కూడా నా దగ్గర ఇంతే ఉంది, నేను ఇంతే ఇవ్వగలుగుతున్నాను దేవునికి, నా దగ్గర లేదే అని చెప్పి అవిశ్వాసంతో మనము ఈ దేవుడు ఆశీర్వదిస్తాడో ఆశీర్వదించడో, దేవుడికి ఇది నచ్చుతుందో నచ్చదో అని చెప్పి మనము ఇవ్వకపోయినా, లేకపోతే చింతిస్తూ మనం ఇచ్చిన మన హృదయంలోని సంతోషం ఉండదు. అదేవిధంగా దేవుడు ఆ అవిశ్వాసాన్ని చూసి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కూడా ముందడుగు వేయలేడు. ఈరోజు ఆశీర్వదింపబడాలని మీరు ఆశిస్తున్నప్పటికీ, మీ దగ్గర చేతిలోని బహు తక్కువ ఉన్నప్పటికీ దేవునికి ఇచ్చి చూడండి. విశ్వాసంతో దేవుడు దీన్ని అధికము చేస్తాడు. అదేవిధంగా ఇది దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన దాంట్లోని 10వ భాగం నేను మరలా నా దేవునికి ఇస్తాను అని చెప్పి విశ్వాసంతో మీరు మీ దేవునికి ఇచ్చి చూడండి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా విశ్వాసము, మీరు ఎప్పుడైతే విశ్వాసంతో ఒక క్రియ చేస్తారో అది దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతరులకి ప్రేమ చూపించే విషయంలోనే కావచ్చు, మీరు అది విశ్వాసముతో చేసిన యెడల ఇది ఎవ్వరికీ తెలియదు అని మీరు అనుకున్నప్పటికీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. హేబేలు చేసింది తన అన్న చూడలేదు, తన తండ్రి తల్లి చూడలేదు, కానీ దేవుడు చూశాడు. ఎవరు సాక్ష్యం పలుకుతున్నారంట? దేవుడు సాక్ష్యము పలికినప్పుడు కదా, దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడంట హేబేలు కోసం. అంటే ఇప్పుడు హేబేలు చేసింది ఎవరు చూసినట్టు? మొదటిగా దేవుడే చూశాడు, పరిశుద్ధాత్ముడే సాక్ష్యం పలుకుతున్నాడు. ఈరోజు మీరు చేసే మంచి క్రియ, విశ్వాసంతో మీరు చేస్తున్న మంచి క్రియ ఇతరులకు కనిపించాలని చేయకండి. ఇతరులు గమనించాలి అని మీరు మంచి కార్యాలు చేసేటప్పుడు ఇతరులు గమనించాలి, ఇతరులు చూడాలి అని చెప్పి మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ హృదయంతో మీరు చేయండి. ఇది నా దేవునికి ఇష్టము, నేను బీదలకి నేను సహాయం చేస్తే నా దేవుని రాజ్యంలోని నేను ఒక మెట్టు ఎక్కుతున్నట్టు అని చెప్పి మీరు భావించి విశ్వాసముతోటి, ఎవ్వరూ చూడాల్సిన అవసరం లేదు, దేవుడు చూస్తే దేవుడే మీకోసము సాక్ష్యం పలుకుతాడు. ఆ రోజు హేబేలు చేసింది దేవుడు చూశాడు, అదేవిధంగా దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు కదా. 4వ వచనంలో చూస్తే దేవుడు అతని అర్పణములను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవుడి దగ్గర నుంచి ఆయన సాక్ష్యం పొందాడు. ఏమని? ఈయన నీతిమంతుడు అని చెప్పి కదా. ఈరోజు మనము కూడా మన జీవితంలోని అనేకమైనవి ఆశిస్తున్నాం. ఏమని? నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి, నేను ఇతరులకి దీవెనకరంగా ఉండాలి అని చెప్పి మనుషులందరికీ కనిపించే విధంగా మీరు కార్యము చేస్తే అది ఏ రోజు కూడా ఆశీర్వాదకరంగా మారే అవకాశము లేదు. మనుషులు ఎవ్వరూ గుర్తించకపోయినా, ఎవ్వరూ చూడకపోయినా, మీ హృదయముతోటి విశ్వాసము కలిగి మీరు దేవుని ఎదుట ఆ కార్యమును జరిగించండి. దేవుడు చూస్తే చాలు, మనుషులు ఎవ్వరూ చూడాల్సిన అవసరము లేదు అని హేబేలు జీవితము మనకి సాక్ష్యం ఇస్తుంది కదా. ఈరోజు మనుషుల మెప్పు కోసము కానీ, మనుషులు ఇచ్చే పేరు కోసం కానీ మీరు మీ జీవితాన్ని జీవించకండి. దేవుడు పేరిస్తాడని చెప్పి, దేవుడు మెచ్చుకుంటాడని, దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యంలోకి ఆహ్వానిస్తాడని, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా అని చెప్పి ఆయన రాజ్యంలోకి ఆయన ఆహ్వానిస్తాడని చెప్పి ఆయన వైపు నిరీక్షణ కలిగి, విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. కాబట్టి ఆ రాజ్యము కోసము మనము సిద్ధపడదాం. ఆ
అదేవిధంగా మనము ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి ఆశపడుతున్నప్పుడు హేబేలు మరణించినప్పటికీ ఆయన ఎన్నో తరాల వాళ్ళకి ఆశీర్వాదకరంగా హేబేలు జీవితము ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. మీకు తెలియకపోవచ్చు, మీరు చేసే కార్యము ఎప్పుడైతే దేవుడు సాక్ష్యము పలుకుతాడో మీ మీద, ఈమె నా ప్రియ కుమారుడు అని చెప్పి ఎప్పుడైతే దేవుడు మీ మీద సాక్ష్యము పలుకుతాడో లోకమంతటా కూడా మీకోసము తెలుస్తుంది. మీరు ఎవరి ఎదుట కనిపించాల్సిన అవసరం లేదు, దేవుని ఎదుట మాత్రము కనిపించండి. అతను మృతి పొందినను ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మీరు చనిపోయినా మీరు చెప్పే కొన్ని మాటలను బట్టు, మీరు చేసే కొన్ని మంచి క్రియలను బట్టు, మీరు జీవించే దేవునికి ఇష్టమైన జీవితాన్ని బట్టు దేవుడు ఖచ్చితంగా మీరు చనిపోయినప్పటికీ మీ పేరును భూమిలో గుర్తుండిపోయే విధముగా దేవుడు చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా ఆయన చేస్తాను అన్న మాట ఆయన చేసి తీరుతాడు. ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. కాబట్టి ఈరోజు దేవుని ఎదుట ఒక తీర్మానం తీసుకోండి. దేవా, నేను మనుషుల ఎదుట కనిపించడానికి ఏ కార్యము చేయను, కానీ నీ ఎదుట నీతిమంతురాలుగా ఉండడానికి, నీ ఎదుట నీతిపరుడుగా ఉండడానికి నేను కార్యాలు చేస్తానయ్యా. ఇతరులకు నీ ప్రేమను చూపించడానికి నేను కార్యము జరిగిస్తాను. ఏది చేసినా దేవా, నీ ప్రేమను ఇతరులకి పంచడానికి, లోకము నీ ప్రేమను ఎరుగునట్లుగా నేను ఈ మంచి కార్యాన్ని చేస్తాను అని దేవుని ఎదుట ఒక తీర్మానము తీసుకొని, నా విశ్వాసము ద్వారా నీవు నన్ను నీతిమంతునిగా తీరుస్తావని నేను నమ్ముతున్నాను దేవా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం అందరము ఉందాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.